మన కథ ఏంటో తెలియాలి అంటే రెండు కుటుంబాల గురించి తెలుసుకోవాలి. అందులో మొదటిది ఒక యువకుడు. ఆర్మీ ఆఫీసర్గా దేశానికి సేవ చేయాలన్నది అతని కల. దానికోసం ఎంత కష్టమైనా పడే అతని స్వభావం. అతని కలలను తమ కలలుగా భావించే మంచి కుటుంబం. తన కల కోసం, దేశం కోసం తనని తాను నిర్మించుకున్న ఒక యువకుడి ప్రయాణం. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు విప్లవిస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదుని పెళ్లగిస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. అయ్యా, నేను కూడా అల్లూరి సీతారామరాజు అవ్వాలంటే ఏం చేయాలి? బోర్డర్ కి పోవాలా, సోల్జర్ అవ్వాలా? అక్కడ కాదురా, ఇక్కడ. ఆర్మీని ఇంకా కాల్ వచ్చింది నాన్న, రేపటి ఇంకా ట్రైనింగ్. ఏం కాదు కదన్నా, ఏం కాదు నాన్న, నేను చూసుకుంటా. యువకుడి కథ చూశారు కదా, ఇప్పుడు ఒక తల్లి కథ చూద్దాం. భర్త లేని జీవితం, కానీ ధైర్యం లేని తల్లి కాదు ఆమె. కొడుకుకి ఏ లోటు రాకుండా మంచిగా చదివిస్తూ నా కొడుకు ఒక మంచి స్థాయిలో ఉండాలి అనే కలతో తన జీవితాన్ని అర్పించిన ఓ తల్లి. ఇదే త్యాగానికి నిర్వచనం. ఇదే ఒక తల్లి గుండె చప్పుడు కథ. అరే టైం అవుతుంటే ఇంకా సర్దుకోకుండా ఏం చేస్తున్నాను? అన్ని తీసి పెట్టావా? చూడమ్మా, నాకేం తెలుసు. స్వెటర్ పెట్టావా? పెట్టున్నాను, నాకు మర్చిపోయాను. హడావిడిలో పడి స్వెటర్ ఏది పెట్టాను ఒకసారి చూసుకోరా, నేను వెళ్ళి క్యారీ చేస్తాను. టైంకి తిను, పడుకోరా. పడుకుంటామ్మా. ఊరికే ఎవరితో పడితే వాడితో గొడవ పడద్దు. అమ్మా, ఈసారి నాకు బైక్ కావాలమ్మా. కాలర్ సర్దుకునేది కూడా రాదు, ఇప్పుడే బైక్ కావాలా నీకు? సరేరా, చూద్దాము. సరే అమ్మా, సరే అమ్మా, తెలుస్తా. అమ్మా, నీ హెల్త్ జాగ్రత్త. నేను వెళ్ళగానే కాల్ చేస్తా. హలో హలో అమ్మా. ఏం చేస్తున్నావు నాన్న? ఏం లేదమ్మా, అలా వాక్ చేస్తున్నా. ఇప్పుడే పనికి పోయేసి వచ్చి ఇంట్లో కొద్దిగా పని ఉంటే చేస్తున్నాను రా. అమ్మా, చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి. రేపు కాలేజ్ దగ్గరకు వద్దాం అనుకుంటున్నా. అంతా మంచిగా ఉన్న కుటుంబాలు ఎప్పుడూ ఇలానే ఉండాలని లేదు కదా. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. ఒక్క క్షణం చాలు నవ్వులు మౌనాలు అవ్వడానికి. ఏం చేస్తున్నావు నాన్న? తిన్నావా? పర్మిషన్ అలా తీసుకోరా మీ మేడం దగ్గర. taking no.
వెళ్తే వెళ్తున్న వారికి టైం సేవ్ అవుతుందేమో, కానీ ఎదురుగా వచ్చేవారికి లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. మీ యొక్క ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎవరో ఒకరి అమ్మ, ఎవరో ఒకరి ఆశ, ఇంకొకరి భవిష్యత్తు రోడ్డుపైన రాలిపోతుంది. దయచేసి బాధ్యతగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ళ కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము.